హలో, హాయ్, నమస్తే, అస్సలాముఅలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈరోజు ఒక మంచి అంశం గురించి మాట్లాడుకుందాం. అది ఏమిటి అంటే, తోట తోటమాలిని వెలివేస్తే అని నిన్న విన్నాం కదా! అదే విధంగా పిల్లలు పేరెంట్స్‌ని వెలివేస్తే చూద్దాం ఎలా ఉంటుందో వినండి. తోట తోటమాలిని వెలివేస్తే అది ఒక్కసారిగా పాడవదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అదేవిధంగా పిల్లలు పేరెంట్స్ మాట వినడం మానేసిన రోజే వాళ్ళ జీవితం తప్పుదారి పట్టదు. అన్నీ అలాగే ఉంటాయి. రోజులు అలాగే గడుస్తాయి. నవ్వులు కూడా ఉంటాయి. అందుకే ఎవ్వరూ గమనించరు తోటలో ఏదో మారిపోయింది అని. తోటమాలి లేకపోయినా మొదటి రోజుల్లో మొక్కలు బాగానే పెరుగుతాయి. ఎండ వస్తే తట్టుకుంటాయి. వాన పడితే ఆనందిస్తాయి. అవి అనుకుంటాయి, మాకు ఎవరి అవసరం లేదు అని. ఇదే పిల్లల జీవితంలో కూడా జరుగుతుంది. పేరెంట్స్ మాటలు తగ్గిన తర్వాత వాళ్ళు ఇంకా వేగంగా ముందుకు వెళ్తారు. చదువు, ఉద్యోగం, ప్రపంచం అన్నీ కొత్తగా కనిపిస్తాయి. అప్పుడు పేరెంట్స్ మాటలు పాతగా అనిపిస్తాయి. జాగ్రత్తలు అవసరం లేనివిగా అనిపిస్తాయి. పిల్లలు అనుకోరు, మేము అమ్మా నాన్నలను దూరం పెడుతున్నాం అని. వాళ్ళు అనుకుంటారు, మాకు మా స్పేస్ కావాలి అని. అది తప్పు కాదు, కానీ అదే స్పేస్ మెల్లగా ఒక ఖాళీగా మారుతుంది. తోటలో కూడా అలాగే. మొక్కల మధ్య దూరం పెరిగితే మధ్యలో తేమ తగ్గిపోతుంది. అది బయటకు కనిపించదు, కానీ వేర్లు తెలుసుకుంటాయి. పేరెంట్స్ ఈ మార్పును మొదటగా గమనిస్తారు. పిల్లలు మాట్లాడే విధానం మారుతుంది. వినే ఓపిక తగ్గుతుంది. మాట్లాడితే తర్వాత చూద్దాం అంటారు. అడిగితే నాకు తెలుసు అంటారు. అక్కడే తోటమాలి తన చేతిని వెనక్కి తీసుకుంటాడు. కోపంతో కాదు, గౌరవంతో. తోటమాలి వెళ్ళిపోడు. అతను తోట బయటే నిలబడతాడు. అలాగే పేరెంట్స్ కూడా. వాళ్ళు ఇంట్లోనే ఉంటారు, కానీ పిల్లల జీవితానికి బయట. తోటమాలి వెళ్ళిన తర్వాత తోటలో కనిపించేది పెరుగుదలే. మొక్కలు వేగంగా పెరుగుతాయి. కొమ్మలు ఎత్తుకుపోతాయి. ఆకులు విస్తరిస్తాయి. బయటకు చూస్తే తోట మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే ఎవరూ అనుమానించరు. ఇదే పిల్లల జీవితంలో కూడా. పేరెంట్స్ మాటలు తగ్గిన తర్వాత వాళ్ళు ఇంకా ధైర్యంగా ముందుకు వెళ్తారు. నిర్ణయాలు వేగంగా తీసుకుంటారు. తమ మాటకే విలువ ఇస్తారు. అందరూ చూస్తారు, ఇప్పుడు వాళ్ళు సెటిల్ అయ్యారు అని. కానీ ఇక్కడే అడవి మొదలవుతుంది. తోటలో తోటమాలి లేకపోతే క్రమం మెల్లగా పోతుంది. ఏ మొక్క ఎక్కడ పెరగాలో ఎవ్వరూ చూడరు. బలమైన మొక్క మిగతావన్నీ కప్పేస్తుంది. బలహీనమైన మొక్క ఎండలో మాడిపోతుంది. ఇది ఎవరూ చేయరు. ఇది సహజంగానే జరుగుతుంది. అలాగే పిల్లల జీవితంలో కూడా ఒక నిర్ణయం మిగతా నిర్ణయాల మీద ఆధిపత్యం చూపుతుంది. పని మనసును కప్పేస్తుంది. అహం సంబంధాలను కప్పేస్తుంది. పిల్లలు ఎక్కువగా ఉపయోగించే మాట ఈ దశలో ఒకటే, నాకు తెలుసు అనే మాట. ఈ మాటలో అహంకారం ఉండదు, కానీ అందులో ఒక తలుపు మూసేయడం ఉంటుంది. పేరెంట్స్ ఏమన్నా చెప్పబోతే ఈ మాట అడ్డుపడుతుంది. అక్కడే తోటమాలి మరింత వెనక్కి అడుగు వేస్తాడు. ఎందుకంటే తన మాట ఇప్పుడు నీటిలా కాక భారంగా అనిపిస్తోందని అతనికి అర్థమవుతుంది. పేరెంట్స్ మొదట మౌనంగా ఉండరు. వాళ్ళు చెప్పాలని చూస్తారు. వాళ్ళు హెచ్చరించాలని చూస్తారు. కానీ ప్రతిసారి పిల్లల కళ్ళలో కనిపించే భావం వాళ్లను ఆపేస్తుంది. మీ పాత ఆలోచనలు మానేయండి అనే చూపు. అక్కడే పేరెంట్స్ మాట్లాడడం తగ్గిస్తారు. అది ఓటమి కాదు, అది వెనక్కి తగ్గడం. కానీ ఈ వెనక్కి తగ్గడమే అడవికి మొదటి అడుగు. అడవిలో ప్రతి చెట్టు ఒంటరిదే. ఎండ వచ్చినా తట్టుకోవాలి. వాన వచ్చినా తానే నిలబడాలి. పడిపోతే ఎవరూ పట్టుకోరు. పిల్లల జీవితంలో కూడా ఈ దశలో అలాగే మారుతుంది. సక్సెస్ వచ్చినప్పుడు చాలామంది ఉంటారు, కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు అడవి మాత్రమే ఉంటుంది. అడవిలో చిన్న తప్పు పెద్ద నష్టంగా మారుతుంది. నీడలో ఉండాల్సిన మొక్క ఎండలో పడిపోతుంది. నీరు కావాల్సిన వేర్లు ఎండిపోతాయి. అలానే పిల్లల జీవితంలో కూడా ఒక చిన్న తప్పు నిర్ణయం పెద్ద గాయంగా మారుతుంది. అప్పుడు ఎవరైనా చెప్పి ఉంటే అనే ఆలోచన వస్తుంది, కానీ అప్పటికే చెప్పేవాళ్లను దూరం పెట్టి ఉంటారు. అడవి ఇంకా అందంగానే ఉంటుంది. అది ఇంకా పచ్చగానే ఉంటుంది. ఇంకా గొప్పగానే కనిపిస్తుంది. అందుకే అడవి ఎడారిగా మారుతోందని ఎవరూ గుర్తించరు.
ఇదే అత్యంత ప్రమాదకరమైన దశ. ఎందుకంటే బయట అన్నీ బాగానే ఉన్నట్టు కనిపిస్తాయి, లోపల మాత్రం వేర్లు అలసిపోతుంటాయి. ఇక్కడితో తోట పూర్తిగా అడవిగా మారింది. కానీ ఇది ఇంకా ఎడారి కాదు. ఇంకా అవకాశం ఉంది. ఇంకా తడి మిగిలి ఉంది. అది ఎప్పుడు ఎడారిగా మారుతుందో, అది ఎవరి చేతిలో ఉందో తెలియదు. అడవి ఎడారిగా మారడం ఒక్క రోజులో జరగదు. అది పెద్ద శబ్దంతో మొదలవదు. ఎవరూ గమనించరు. అది చిన్న చిన్న మార్పులతో నెమ్మదిగా మొదలవుతుంది. అడవిలో మొదట తగ్గేది పచ్చదనం కాదు, తేమ. వేర్లలో ఉండాల్సిన తడి మెల్లగా తగ్గిపోతుంది. ఆకులు ఇంకా పచ్చగానే ఉంటాయి. కొమ్మలు ఇంకా బలంగానే కనిపిస్తాయి. కానీ లోపల వేర్లు అలసిపోతుంటాయి. ఇదే పిల్లల జీవితంలో కూడా. బయట నవ్వులు ఉంటాయి, విజయాల మాటలు ఉంటాయి. కానీ లోపల మనసుకు తడి తగ్గిపోతుంది. ఈ దశలో పిల్లలు ఎక్కువగా అనుకునేది నేనే చూసుకుంటాను అని. ఈ మాటలో గర్వం ఉండదు. అందులో అలసట ఉంటుంది. ఎవరినీ అడగలేని అలసట, ఎవ్వరికీ చెప్పలేని బరువు. అడవిలో చెట్టు నీడ ఇవ్వడం మానేస్తుంది. ఎందుకంటే దానికి తనకే నీడ అవసరం. ఇంట్లో కూడా ఇలానే జరుగుతుంది. పిల్లలు తమ బాధను తమలోనే దాచుకుంటారు. పేరెంట్స్ ఇది గమనిస్తారు. మాటలు తగ్గిపోతాయి. ఫోన్ కాల్స్ మధ్య గ్యాప్ పెరుగుతుంది. బిజీ అనే మాట సాధారణంగా మారుతుంది. పేరెంట్స్ అడగరు ఎందుకు ఇలా మారిపోయావు అని. ఎందుకంటే అడిగితే భారమవుతుందేమోనని భయం. అక్కడే మౌనం మరింత గట్టిపడుతుంది. అడవిలో చెట్లు దగ్గరగా కనిపించినా ప్రతి చెట్టు ఒంటరిదే. అలాగే పిల్లల జీవితంలో కూడా. చుట్టూ జనాలు ఉంటారు, స్నేహితులు ఉంటారు, సంబంధాలు ఉంటాయి. కానీ మనసు మాత్రం ఎవరికీ చేరదు. ఇదే అడవి ఎడారిగా మారే ముందు వచ్చే అత్యంత ప్రమాదకరమైన ఒంటరితనం. నీడ కావాలి అంటే అడవిలో ఏ నీడైనా సరిపోదు. కానీ అలసిన చెట్టుకు తేడా అర్థం కాదు. ఇదే పిల్లల జీవితంలో కూడా. స్వాంతన కోసం తప్పు మాటలు, తప్పు సలహాలు, తప్పు సంబంధాలు అన్నీ దగ్గరగా అనిపిస్తాయి. కానీ అవి తాత్కాలిక నీడలు మాత్రమే. వేర్లను పోషించవు, కానీ మరింత ఎండబెడతాయి. ఒకరోజు పిల్లల జీవితంలో ఒక పెద్ద దెబ్బ పడుతుంది. ఫెయిల్యూర్ కావచ్చు, నష్టం కావచ్చు, లేదా పూర్తిగా ఒంటరితనంగా కావచ్చు. అప్పుడు అడవి మాట్లాడదు, ఎవరూ చేయి అందించరు. అక్కడే అడవి ఎడారిగా మారుతుంది. ఎడారి అంటే ఏమీ లేనిది కాదు, అన్నీ ఉండి కూడా ఏమీ నిలబెట్టలేని స్థితి. ఇదే సమయంలో తోటమాలి తోటలోనే ఉంటాడు. అతనికి అడవిలో ఏం జరిగిందో పూర్తిగా తెలియదు. కానీ ఒక్క విషయం తెలుసు, ఎక్కడో వేర్లు బాధపడుతున్నాయి అని. అతను తోటను మూసివేయడు, గేట్లు తాళం వేయడు. ఎందుకంటే తోటమాలి ప్రేమ లెక్కల మీద ఉండదు. ఇక్కడితో అడవి ఎడారికి చేరువైంది. ఇంకా పూర్తిగా ఎడారి కాలేదు. ఇంకా ఒక్క చుక్క తడి చాలు. ఆ చుక్క ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరి మనసులో పుడుతుంది? ఎడారిలో వాన పెద్ద శబ్దంతో రాదు. అది మెరుపులతో మొదలవదు, గర్జనలతో ముందుకు సాగదు. అది ఒక్క చుక్కగా పడుతుంది. చూసేవాళ్లకు అది ఏమీ కాదు అనిపిస్తుంది. కానీ వేర్లకు మాత్రం అది జీవం. ఎడారిగా మారిన జీవితంలో పిల్లలు ఒక దశలో నిలిచిపోతారు. అది ఆగిపోవడం కాదు, అలసిపోయి కూర్చోవడం. అక్కడ ఆలోచనలు నెమ్మదిగా వస్తాయి. నేను ఇంత దూరం ఎందుకు వచ్చాను? నేను ఎక్కడ తప్పిపోయాను? అప్పుడు వాళ్ళు చెప్పింది నిజంగా నా కోసమేనా అని. ఈ ప్రశ్నలు ఎవరికీ చెప్పరు. కానీ ఆ ప్రశ్నలే వాళ్లను నిద్రపోనియవు. పిల్లలు తిరిగి కాల్ చెయ్యకపోవడానికి కారణం గర్వం కాదు, అది భయం. ఇప్పుడు కాల్ చేస్తే ఏమంటారో, ఇంతకాలం మాట్లాడకుండా ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఈ భయమే ఎడారిని ఇంకా పొడిగా చేసేస్తుంది. కానీ ఒక్కరోజు ఈ భయం కన్నా ఒంటరితనం పెద్దదైపోతుంది. అది పెద్ద నిర్ణయం కాదు, ఒక్క క్షణం. ఫోన్ చేతిలోకి వస్తుంది, పేరెంట్స్ పేరు కనిపిస్తుంది, వేళ్ళు కంపిస్తాయి. కాల్ బటన్ నొక్కుతారు, మళ్ళీ ఆగిపోతారు, మళ్ళీ నొక్కుతారు. ఇదే ఎడారిలో పడిన మొదటి వాన చుక్క. ఫోన్ మోగుతుంది. తోటమాలి ఒక్క క్షణం ఆగిపోతాడు. ఎంత సాధారణంగా కనిపించినా అది అతని జీవితంలో అత్యంత పెద్ద క్షణం. అతను ఫోన్ తీస్తాడు. అతని గొంతులో ఏ కోపం ఉండదు, ఏ ప్రశ్న ఉండదు. ఉండేది ఒక్కటే, బాగున్నావా అని. ఈ ఒక్క మాటలో ఏళ్ల తరబడి దాగిన ప్రేమ ఉంటుంది. ఆ మాట విన్న వెంటనే పిల్లల మనసు ఒక్కసారిగా తడబడుతుంది. ఎందుకంటే అక్కడ లెక్కలు లేవు.
ఎందుకు ఇలా చేశావు అని లేదు, ఎక్కడ తప్పిపోయావు అని లేదు. అక్కడ కేవలం ఆమోదం. ఇదే ఎడారి పచ్చబడే మొదటి సంకేతం. ఆ ఫోన్ కాల్లో చాలా మాటలు ఉండవు. కొన్ని సెకండ్ల మౌనం, కొన్ని చిన్న చిన్న మాటలు. కానీ ఆ మౌనంలో సంబంధం తిరిగి పుడుతుంది. అడవిలో తప్పిపోయిన దారి ఎడారిలో మళ్ళీ కనిపిస్తుంది. అది ఒక్క ఫోన్ కాల్తో అన్నీ మారిపోవు. అడవి వెంటనే తోట కాదు, కానీ వేర్లు మళ్ళీ తడవడం మొదలవుతుంది. మెల్లగా మాటలు పెరుగుతాయి. వినే ఓపిక వస్తుంది. పిల్లలు అర్థం చేసుకుంటారు. పేరెంట్స్ మాటలు కట్టివేయబడే తాళ్ళు కాదు, ఆధారాలు. ఎడారిలో పడిన ఒక చుక్క వాన చాలామందికి కనిపించదు, కానీ వేర్లు మాత్రం దానిని మర్చిపోవు. ఒక్క చుక్క వాన పడింది, వేర్లు తడిచాయి. కానీ ఇది ఇంకా తోట కాదు. ఎందుకంటే తోట అవ్వాలంటే కేవలం నీరు సరిపోదు, సహనం కావాలి. పిల్లలు కాల్ చేయడం మొదలు పెడతారు. పేరెంట్స్ ఫోన్ తీస్తారు. మాటలు మెల్లగా పెరుగుతాయి. కానీ మధ్యలో పాత జ్ఞాపకాలు తలెత్తుతాయి. అప్పుడు మీరు నన్ను అర్థం చేసుకోలేదు, అప్పుడు మీరు నన్ను ఎక్కువగా ఒత్తిడి పెట్టారు. ఈ మాటలు కోపంతో రావు, బాధతో వస్తాయి. ఇక్కడే సంబంధం నిలబడాలా లేక కూలాలా అనేది నిర్ణయం అవుతుంది. చాలాసార్లు తోటమాలి ఇక్కడే తప్పు చేస్తాడు. అప్పుడు మేము తప్పు చేయలేదు అని తనను తాను కాపాడుకోవాలని చూస్తాడు. కానీ అప్పుడు వాన ఆగిపోతుంది. ఎందుకంటే తోటకు కావలసింది న్యాయం కాదు, అర్థం చేసుకోవడం. ఒకరోజు తోటమాలి మౌనంగా ఉంటాడు. సలహా ఇవ్వడు, తీర్పు చెప్పడు, కేవలం వింటాడు. అది పిల్లల జీవితంలో చాలా అరుదుగా జరిగిన విషయం. ఎందుకంటే తమ మాటలు వింటున్నారన్న భావన పిల్లలలో మార్పు తీసుకువస్తుంది. వాళ్ళు కూడా పేరెంట్స్ బాధను చూడడం మొదలు పెడతారు. అప్పుడు వాళ్లకు కూడా భయం ఉండి ఉంటుంది. వాళ్ళు కూడా తప్పులు చేసిన మనుషులే. ఈ అర్థం అడవిలో మొదటి కొత్త మొక్క. చిన్నది కానీ నిజమైనది. ఇప్పుడు తోటమాలి మున్నపటిలా ప్రతి అడుగును నియంత్రించడు. పిల్లలు కూడా పూర్తిగా విడిపోయి నడవరు. మధ్యలో ఒక నిశ్శబ్ద ఒప్పందం. నువ్వు నడువు, పడితే నేను ఉన్నాను. ఇదే కొత్త తోట. తోట అంటే అన్ని మొక్కలు ఒకేలా ఉండటం కాదు. కొన్ని పువ్వులు, కొన్ని చెట్లు, కొన్ని ఎండను ఇష్టపడతాయి, మరికొన్ని నీడను కోరుకుంటాయి. అన్నింటికీ ఒకే నీరు పోస్తే అన్నీ బ్రతకవు. ఇది అర్థం చేసుకున్న రోజే పేరెంట్స్, పిల్లల మధ్య నిజమైన తోట పుడుతుంది. అవును, ఇంకా పూర్తిగా నయం కాలేదు. కొన్ని రోజులు మళ్ళీ మౌనం వస్తుంది. కొన్నిసార్లు పాత గాయాలు బాధ పెడతాయి. కానీ ఇప్పుడు తేడా ఏమిటంటే అవి ఎడారిలో కాదు, తోటలోనే. తోట మళ్ళీ తోట అయింది. అడవిలా కాదు, ఎడారిలా కాదు, కొత్త రూపంతో. తోటమాలి ఎప్పుడూ బలంగా కనిపిస్తాడు. ఎండలో నిలబడతాడు, వానలో నడుస్తాడు, చెట్లను కాపాడతాడు. కానీ అతనికి కూడా నీరు కావాలి. పిల్లలు దూరమైనప్పుడు తోటమాలి అడవిని కాదు, తనని తాను నిందించుకుంటాడు. నేను ఎక్కువగా గట్టిగా మాట్లాడానా? నేను ఎక్కువగా వాళ్ళు చెప్పేది వినలేకపోయానా? లేదా నేనే తప్పు చేశానా అని. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరూ ఇవ్వరు. పిల్లలు అడవిలో ఉన్నారు. తోటమాలి తోటలో ఒంటరిగా ఉన్నాడు. వయసు పెరిగే కొద్దీ మాటలు తగ్గిపోతాయి, అవసరాలు తగ్గుతాయి, కోరికలు తగ్గుతాయి. కానీ ఒక్క కోరిక మాత్రం తగ్గదు. అదే పిల్లలు బాగుండాలి అనే కోరిక. ఆ కోరికే తోటమాలిని బ్రతికిస్తుంది. తోటమాలి తన బాధను ఎవరితోనూ పంచుకోడు. ఎందుకంటే అతనికి నేర్పింది బాధ చూపించకూడదు. అందుకే అతను నవ్వుతాడు, సాధారణంగా మాట్లాడతాడు. కానీ రాత్రి మాత్రం తోట నిశ్శబ్దంగా ఉంటుంది. సంబంధం మళ్ళీ పుట్టాలి అంటే పిల్లలకే కాదు, తోటమాలికి అవకాశం ఇవ్వాలి. అతను తప్పు చేయలేదని కాదు, అతను ప్రయత్నం చేశాడని అర్థం చేసుకోవాలి. పిల్లలు అర్థం చేసుకున్న రోజే తోట పూర్తి అవుతుంది. తోటమాలి లేకుండా తోట ఉండదు. కానీ మొక్కలు లేకుండా కూడా తోటకు అర్థం ఉండదు. ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే తోట జీవిస్తుంది. ఒకరు అధికారం కాదు, మరొకరు బలహీనత కాదు, ఇద్దరూ అవసరం. ఈ కథ పిల్లల గురించి మాత్రమే కాదు, పేరెంట్స్ గురించి మాత్రమే కాదు, సంబంధాల గురించి. ఎవరైనా తోటమాలిని వెలివేస్తే అది అడవిగా మారుతుంది లేదా ఎడారిగా మారుతుంది. కానీ తోటమాలి కూడా మొక్కలను అర్థం చేసుకోకపోతే అదే జరుగుతుంది. విన్నారు కదా? ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నేను ఇలా ఆనందంగా ఉన్నాను. మీరు కూడా మీలాగే ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.